దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 27వ తేదీ అక్టోబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు ఒక గొప్ప వాక్యము నేర్చుకోబోతున్నాం. దేవుడు మనకిస్తున్న క్యాలెండర్ వాగ్దానం, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. అయితే పూర్తి వచనము, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చేదరు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం బయటికి, అంటే తండ్రి అనుగ్రహించిన వారు. అనుగ్రహము ఉంటే తప్ప ఎవరు ఏమీ పొందుకోలేరు. కనుక ఈ మాట ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఏర్పరచబడిన వారు అనగా రక్షణ కొరకు ముందుగా అంటే అదేంటి? లోకం అందరికీ, అవును, అందరూ అంతటా రక్షింపబడవలనని, లోకమంతటా సువార్త ప్రకటించబడిన తర్వాత అంతము వచ్చునని మనకు తెలుసు. ఒకసారి ఇంగ్లీష్లో ఈ వెర్షన్ మనం చూసుకున్నప్పుడు, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, జాన్ చాప్టర్ 6:37. మరి ట్రాన్స్లేషన్ కదా ఇటు అటు ఉంటాయి. ఆల్ దోస్ ద ఫాదర్ గివ్స్ మీ విల్ కమ్ టు మీ. నాకు తండ్రి ఇచ్చు ప్రతి వారు కూడా నా యొద్దకు వచ్చెదరు. అండ్ హూ ఎవర్ కమ్స్ టు మీ ఐ విల్ నెవర్ డ్రైవ్ అవే ఆర్ క్యాస్ట్ అవే ఆర్ రిజెక్ట్. నా యొద్దకు వచ్చు ఎవ్వరిని కూడా నేను విడిచిపెట్టను. కనుక దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? నేను నిన్ను విడువను, ఎడబాయను అని సెలవిస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఇమ్మీడియట్ గా ఏమర్థమవుతుంది? నా యొద్దకు వచ్చు వానిని. కానీ మరి అనేక మంది వస్తున్నారు కదా, మరి అనేక మంది వచ్చిన వారందరూ రక్షింపబడతారా? మళ్ళా మనము ఏ విధంగా చెప్తాము? అనేకులు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అయితే ఏర్పరచబడిన వారిలో సైతము కార్యము చేసిన వారు బహు తక్కువ మంది. కనుక ఒక్క సాదృశ్యము మనం నేర్చుకుంటే, ఆ యొక్క లక్షల మంది ఐగుప్తు దేశము నుంచి ప్రయాణము ప్రారంభించారు, కానీ గమ్యము చేరింది ఇద్దరే. అంటే మధ్యలోనే వాళ్ళు రాలిపోయినట్లు మనం చూస్తున్నాం. అంటే యేసు నేనే మార్గము అంటే అర్థము, అది ఒక ప్రయాణము. నా యొద్దకు వచ్చుట అంటే ఎగ్జాంపుల్కి మనము కాలేజ్లో జాయిన్ అయ్యాము, కరెక్టే, కాలేజ్లోకి వెళ్ళాం, కరెక్టే, 100కి 100%. కాలేజ్ నుంచి వెళ్ళడము కంటే కాలేజీలోంచి బయటికి రావడము, నిజంగా నీవు పట్టా పొందుకొని వచ్చావా, లేకపోతే మధ్యలోనే వదిలేసావా, లేకపోతే నీ ఫెయిల్ అయిపోయావా, లేకపోతే నిజంగా నీకు వచ్చిన మార్కులు అరాకొరా. అంటే అర్థం ఏంటంటే, ఒక్కసారి ఆయన నామములోనికి అడుగుపెట్టిన మనము లోకాన్ని జయించే వారముగా, పాపమును విడిచిపెట్టు వారముగా, శాపగ్రహితమైన ఈ లోకంలోంచి ఆ యొక్క పాపరహితుడైన యేసు క్రీస్తు స్వభావములోనికి మారగలుగుతున్నామా? ఇంకా మనము దీనికి స్పష్టంగా చూసినప్పుడు, ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయం 63లో యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, ఆత్మయే జీవింపచే. అంటే ఇప్పుడు ఆత్మ అనుసారముగా నడుచుకునుట యేసు క్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చుటకు. అంటే శరీరము కేవలం నిష్ప్రయోజనము. కనుక యేసు క్రీస్తు మాటలు ఏమైనవి? ఆత్మము, జీవము. కనుక ఎప్పుడైతే ఆత్మ జీవము అయ్యున్నప్పటికీ, అయితే విశ్వసించని వారు కొందరు ఉన్నారు. అక్కడ అనేక మంది యేసు క్రీస్తు ప్రభుల వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్లు చూస్తున్నాం. అయితే యేసు క్రీస్తు ప్రభు ఇంకా చెప్తున్నారు, తండ్రి చేత కృప అనుగ్రహింపబడకుంటే ఎవడు నా యొద్దకు రాలేడు. కనుక ఎప్పుడైతే ఈ మాటలు చెప్పబడుతున్నాయో 12 మందిని చూచి మీరు వెళ్ళిపోతారంటే, సీమోను పేతురు ఏమంటాడు? నీవే నిత్య జీవము గలవాడవు, మేము ఎక్కడికి పోతాం? అయినా యేసు ప్రభుల వారు చెప్తున్నారు,
చెప్తున్నారు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? ఇక్కడ సైతం చూసారా, మీలో ఒకడు సాతాను నాశనపుత్రుడు. మరి దిదుమ అనబడిన తోమా నేను నమ్మను అని, పేతురు బొంకి ఉన్నాడని, మిగిలిన వారందరూ ఆ యొక్క శిలువ దగ్గర లేరు, పారిపోయి ఉన్నారని, అయినా యేసు క్రీస్తు ప్రభుల వారు ఓర్పుతో సహనముతో వారందరి కోసం ఎదురు చూసి ఉన్నాడని, తోమా నా యొక్క ఆ పక్క గాయములో చేతులు పెట్టి నేనే ఆయనను అని చెప్పి, శిష్యులకు సైతము నేనే ఆయనను, దయ్యముకు ఈ విధముగా ఎముక పాదము ఉన్నదని మరి ఈ రోజున నమ్ముచున్నాము అన్న మనము ఒక్కసారి వాక్యపు లోతుల్లోనికి వెళ్లే ముందు మార్త ఏమంటుంది? నేను నమ్ముచున్నాను, నీవు దైవ కుమారుడవు, నీవు ఏమి అడిగినా తండ్రి ఆలకిస్తాడు, ఇప్పుడు సైతం ఆలకిస్తాడు. కానీ వెంటనే తన స్వభావం ఏం చెప్తుంది? అయ్యో ఇప్పుడు రాయి తీస్తే కంపు కొడతాడు. అంటే మనము నమ్ముచున్నాము అంటున్నాము, కానీ ఆయనకు విధేయత చూపించలేకపోతున్నాము. ఎప్పుడైతే మనము ఎవరము అనేది శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నా జీవితంలో సైతము నాకు శోధన వచ్చినప్పుడు ఎవరు నాతో ఉన్నారు అని చూసినప్పుడు దేవుడు నాకు నేర్పించిన పాఠం, ఎవ్వరూ కూడా ఉండరని, ఎవరికి వారు వారి వ్యక్తిగత లాభమును బట్టి ప్రయోజనమును బట్టి వస్తారని మనము నేర్చుకోగలుగుతున్నాం. ఇక్కడ నేను నేర్పించాలనుకున్న వాక్యము ఏంటంటే, 12 మంది శిష్యులని యేసు క్రీస్తు ప్రభుల వారు ఏర్పరచుకున్నప్పటికీ ఇప్పుడు నేర్చుకున్న విధముగా మన జీవితంలో నేర్చుకోవడం వేరే, చేర్చుకోవడం వేరే, కూర్చుకోవడం వేరే, అదే విధముగా సహించడము వేరే, వహించడము వేరే. కనుక చాలా విషయాల్లో మనము మన స్వంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఉదాహరణకి యేసు క్రీస్తు ప్రభుల వారితో వారు కలిసి ఉన్నారు, కలిసి భోజనము చేశారు, కలిసి నిద్రించారు, కలిసి ప్రయాణము చేసినప్పటికీ సమయం వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారిలో కలవలేకపోయారు, ఏకీభవించలేకపోయారు. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి యొద్దకు రావడము అంటే మనకందరికీ తెలిసిన కోటు. మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కాబట్టి ఏమి చేస్తానంటున్నాడు? వాగ్దానము చేస్తున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యము ఏమి సెలవిస్తుంది? దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు రావడము కాదు, దాని భావం విశ్వాసము ఉంచడము అంటే ఆయన మాట వినడము, ఆయన అడుగు జాడల్లో నడవడము, ఆయన మాదిరిగా ఉంచుకోవడము, ఆయన స్వభావములో ఏకమవడము. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారిని లోకమును రక్షించుట కొరకు ఆయన ద్వారా పంపబడి ఉన్నాడు, కానీ తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపి ఉండలేదు. కనుక ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచరో వారికి తీర్పు తీర్చబడి ఉన్నదని మనము ఇంకా కొంచెము నేర్చుకుంటే, యోహాను సువార్త 5:24 ప్రకారము నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నారని, ఆయన పరలోక సంబంధి అయినని, ఆయన వాక్యము మనలో కార్యము చేసినప్పుడు సాక్ష్యముగా మనము ఆయన స్వభావమును ఇతరులకు, ఆయన ప్రేమను మాదిరిగా ఉంచడానికి ప్రయత్నము చేసినప్పుడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారిలో వెలుగు ఈ లోకానికి జీవముగాను, మరి ఈ లోకపు చీకటి లోకానికి మనకు మరణముగాను. అంటే ఇంకా చెప్పొచ్చు అంటే, ఇక్కడ దేవుని యందు స్థిరమైన పునాది నిలకడగా ఉన్న ప్రకారము దేవునికి ఎవరు ఎటువంటి వారో తెలియదా? కనుక మనము వీలైనంత మట్టుకు కాదు దుర్నీతి నుండి తొలగిపోవలను. అంటే నీవు కన్నీరు వచ్చినా పర్లేదు, నీవు అన్యాయం అయిపోయినా పర్లేదు, నీవు ఏమైనా కూడా దేవుడు నిన్ను భద్రపరచగలడని. ఉదాహరణకి యోబు ఇంటికి కంచెను వేసిన దేవుడు అగ్ని ప్రకారము వలె నీ చుట్టూ
ప్రకారమును అగ్నిగా ఉంచే దేవుడు, నీ చుట్టూ ఇత్తడి గోడగా ఇనుప గోడగా ఉండే దేవుడు. అదే విధముగా ఇక్కడ మనం చూసినప్పుడు కీర్తన 37:28 దేవుడు న్యాయమును ప్రేమించువాడు కనుక భక్తులని ఎన్నడూ విడువడు అని, మనల్ని ఆయన కాపాడుటకు పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా నిన్ను కాపాడువాడు కునుకుడు, ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు అన్న విధముగా పేతురు గారు రాస్తూ మొదటి పత్రిక ఆ యొక్క మొదటి అధ్యాయం 5వ వచనంలో మనకి రక్షణ అంటే ఆయన ఆ యొక్క కౌగిలిలో భద్రపరచుటకు దేవుడు ఆ స్వాస్యము పరలోకములో మనకి దేవుని శక్తి ద్వారా నిన్ను నన్ను భద్రపరిచి ఉన్నాడని, ఏ విధముగా ఒక లాకర్లో మనం బంగారం పెట్టుకుంటే క్షేమంగా ఉంటుందో ఆ విధముగా దేవుడు కార్యాలు చేస్తాడని. కానీ మరి దేవుని యొద్దకు రావడం అంటే ఏంటి? ఆయనకు ప్రార్థన చేయు ప్రతి వాడు రక్షింపబడినని రోమీయులకు రాసిన పత్రిక 10:13, యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో 28 నుంచి అంత్యకాలమందు నా ఆత్మను కుమ్మరించదనని. కనుక ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయడం అంటే దేవునితో సహాయము కొరకు, దేవునితో సమాధానము కొరకు, దేవుని యొక్క కృపా కాపుదల కొరకు, దేవుని యొక్క రక్షణ మార్గములో నడుచుట కొరకు. కనుక ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆ యొక్క 7వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగుచేయండి అంటే అర్థం ఏంటంటే అందరూ అంతటా పశ్చాత్తాపం పొంది దేవుని యొద్దకు రావడం అంటే నేను నీతిమంతులను పిలవరాలేదు, కానీ నీతిమంతులు అంటే వారికి వారు మేము నీతిమంతులము అనుకుంటున్న వారిని కాదు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఒక్కడు నీతిమంతుడు లేదు, ఏలయనగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కనుక దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపింది. ఈ లోకము దుష్టుని బంధకములలో మరణ యాత్రలలో ఉన్నది కనుక ఆదాము మొదలుకొని బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు అందరూ కూడా చెరలో బంధించబడి ఉన్నారు. కనుక చెరనుగా దేవుడు తీసుకొని వెళ్ళడానికి ఎవరైతే మరణ శాసనము రాశాడో ఆ మరణము శాసనము రాసిన వాడు జీవము కలిగి ఉంటే ఏ విధంగా ఉంది? ఆ మరణ శాసనమును కొట్టివేయాలి అంటే తన శరీరము అనగా పాపము శరీర ఆకారము దాల్చి యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని ఆత్మ చేత, కనుక జీవము కలిగిన దేవుని ఆత్మ మరణమునకు లోనైన మన శరీరములను దేవుడు తన ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా పునరుద్ధానము పొందించిన విధముగా లెట్ దేర్ బి లైట్ అంటే చీకటిలోనే వెలుగు కలుగునట్లు, మరణములోనే జీవము కలుగునట్లు, నీ ప్రతి నష్టంలో కూడా కష్టంలో కూడా దేవుని ఇష్టము దేవుని లాభము కలుగునట్లు దేవుడు నీ ప్రతి ఆలోచన మార్చగలడని, నిన్ను పాప సహితమైన ఆ స్థితి నుంచి దేవుని యొక్క సమాధానము నిన్ను ఎప్పుడైతే సమాధానము దేవునితో పడుతుందో, నీ ఆత్మ వర్ధిల్లుతుందో, నీ కార్యాలని దేవుడు తాను నీకు పార్ట్ టేకర్గా అంటే నీకు సహకారిగా ఉండి నడుస్తాడని, నీవు చేయు ప్రతి కార్యము దీవించబడుతుందని, నీకు 100 దినారాలు జీతం వచ్చినా దేవునికి ఎప్పుడు ఆ 10 దినారాలని 1000 దినారాలుగా దేవుడు మారుస్తాడని, నీలో నమ్మకమే కాకుండా ఆ నమ్మకము కార్యరూపము మాత్రమే కాకుండా ఆ కార్యాలని దేవుడు చేయగలడని. కనుక నీవు నిజముగా దుఃఖపడుతున్నావు, ఆ దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సునిస్తుందా అంటే మేము విశ్వాసము కలిగి ఉన్నాము అని చెప్పబడుతున్న నీవు నేను విశ్వాసముకు పరీక్ష ఉంటుందని, అది నిజముగా నిలకడగా ఉంటుందా అనగా ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించగలిగే సామర్థ్యము నీలో దేవుడు పెట్టాడని,
ఈ లోకానికి సంబంధించిన స్థితిగతులను బట్టి కాక నీ ఆత్మ స్థితిగతులను బట్టి నీవు దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నావా లేదా అని. కనుక లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుచే. లోక సంబంధమైన దుఃఖము అంటే వాళ్ళే బాగుపడుతున్నారు, మేము లేము, దేవుడు వారికే మేలు చేస్తున్నాడు, నాకు కాదు. కనుక ప్రతి విషయమును బట్టి దేవుణ్ణి మనము నిందించే వారముగా, దేవుణ్ణి మనము ఎదిరించే వారముగా, దేవుడు చెడ్డవారికే దేవుడు కానీ మంచివారికి కాదు అని మనకి మనము బ్రాండ్ అంబాసిడర్లుగా ఫిక్స్ అయిపోయి మనము మేలు చేస్తున్న కీడు అనుభవిస్తున్నాము. కనుక ఈ విధముగా దేవుడు లేడు అని చెప్పి మనము ఎప్పుడైతే ఆత్మలో కుమిలిపోతూ ఉంటామో, ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన హృదయము అంతరంగములు చూసేవాడు కనుక ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, మీరు మీ మాటల చేత నన్ను ఆయాసపరుచుచున్నారు, నన్ను నిందించుచున్నారు. కనుక ఏ స్థితిలోనైనా నీవు దేవుని స్తుతించినప్పుడు, ఒక యోబు స్తుతించాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునెను. అదే విధంగా పౌలు చెప్తున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈ రోజు నాదంటూ ఏదీ లేదు ఈ లోకాన. కనుక ఏ రోజునైతే నీవు నేను ఆ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్తున్నారు, రాజా మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మా దేవుని కోసం మేము నిలబడ్డాం. అదే విధంగా దానియేలు చెప్తున్నాడు, రాజా నీవు చిరంజీవి అగుగాక, నీవు నా నిమిత్తము ఎంత మాత్రము వేదన చెందవద్దు. ఒకవేళ దేవుడు నన్ను రక్షించాలంటే రక్షించనివ్వు, కానీ నా విశ్వాసము నేను అమ్మి వేసుకోలేను అని ఏ రోజునైతే ఇటువంటి వారి కోసము దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడని. కనుక ప్రభువునందు ప్రియులారా, మనం అనుకుంటూ ఉంటాం ఈ కృపా వాక్యమని, ఆ దేవుడికి నేను తెలియదా, నా కష్టం తెలీదా అంటే నీవు జీవిత కాలం మట్టుకు నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు, కానీ ఏ స్థితిలో కూడా నీ కష్టంలో దేవునికి ఒక్క పైసా నువ్వు తేలేదు. ఏ రోజు కూడా నీ కష్టంలో దేవుని నిందిస్తున్నావే తప్ప ఏ రోజు దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడవై, నీ బిడ్డలను దేవుని కౌగిలికి ఇచ్చిన దానవై, నీవు కువైట్లో ఉన్నప్పటికీ దేవుని ఆజ్ఞలు ఇదిగో ఆన్లైన్ వినేస్తున్నామంటున్న నీవు ఏ రోజైనా శ్రద్ధ కలిగి దేవుని రాజ్యమును వెతుకుటకు, మాబోటి వారి దగ్గర ఆరాధించడానికి రావడానికి, ఆ 10 మందితో కలిసిన సహవాసము నువ్వు చేయడానికి, పోనీ ఇంటికి వెళ్ళినప్పుడు బంధువులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు అంటే దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవుని సహవాసమునకు దూరం అయిపోయి, ముఖ్యంగా ఏదో ఫోన్లో వినేస్తున్నామని చెప్పి మనము అన్ని పనులు చేసుకుంటూ నిజంగా నీవు నేను ప్రణాత్మ దేహములతో దేవుని ఆరాధించగలుగుతున్నామా? ఆత్మతో సత్యముతో ఆయనని ఆరాధించగలుగుతున్నామా? ఆయన ఆత్మ ఉన్నాడని, మన భవిష్యత్తు మాత్రమే కాదు, మన బిడ్డలని ఎరిగి ఉన్నవాడని, మన పితరుల దేవుడని, ఏ రోజునైతే యేసు క్రీస్తు ప్రభుల వారు అనగా రక్షకుడు, అభిషేక్తుడు మనయందు అనగా ఏ మంచి ఉండదని, యేసు క్రీస్తు నామము ద్వారా, యేసు క్రీస్తు రక్తము ద్వారా, యేసు క్రీస్తు అని నరుని ద్వారా దేవునికి మనుషులకి మధ్యవర్తిగా, ఆకాశమునకును భూమికి మధ్య వేలాడిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఇటువంటి గొప్ప ప్రధాన యాజకుడు నీకు నాకు ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చినప్పుడు మన సమస్త భారము, మనము ఈ లోకంలో మన అవసరాల గురించి మాట్లాడుతున్న నీవు నేను, నీకు ముందే ఇది అవసరమని ఆయన తన యొక్క ఐశ్వర్యములోంచి నీ ప్రతి అవసరమును తీర్చుటకు సామర్థ్యము కలిగిన దేవుడని, నిన్ను రక్షించుటకు సామర్థ్యము కలిగిన దేవుడని, నీ చెయ్యి పట్టుకుని లేవనెత్తే దేవుడని ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదముగా, నీవు ఎంత మాత్రము త్రోసివేయవు, కానీ మేమే నీకు దూరమైపోయే వారముగా, అనేక మంది విశ్వాస భ్రష్టులైపోతున్న వారిని బట్టి కాక, నీకు అయా శ్రేష్టమైన నీ కృపావరములకు వచ్చు వారముగా, నీ పరిశుద్ధ ఆత్మను కాపాడుకుని వారముగా క్షేమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.